విశాఖ జిల్లా సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం కన్నుల పండుగ జరిగింది. అర్చకులు వరాహ పుష్కరిణిలో ఉభయ దేవేరులతో స్వామివారిని హంసవాహనంపై కొలువు తీర్చి విహారయాత్ర నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం సందర్భంగా వరాహ పుష్కరిణి విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మారింది. వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రాతివర్షికోత్సవాలలో తెప్ప తిరునాళ్ళ మహోత్సవం పుష్యబహుళ అమావాస్య నాడు జరుపుకుంటాం. ఆ ఉత్సవం జరిపించుకోవడం కోసమని స్వామివారు వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో కూడి మెట్ల మార్గం గుండా వేంచేసి ఇక్కడ హంసాకృతి నావపైన వేంచేస్తారు. 3 మార్లు హంసాకృతి నావపైన ఈ తటాకం చుట్టూ వరాహ పుష్కరిణి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారు ప్రధాన మంటపంలోకి వెళ్ళి అక్కడ విశ్వసేనారాధనం, పుణ్యాహవచనం, విశేషమైన ఆరాధన నివేదనం అయిన తర్వాత ఆ మంగళ నీరాజనం, తీర్థ ప్రసాద గోష్ఠి అయిన తర్వాత ఉద్యాన మండపంలోకి వేంచేసి సర్వజన మనోరంజన వాహనం పైన వేంచేసి తిరువీధికి అనుగ్రహిస్తారు.